వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తొందరలోనే వస్తా, నీకు కొత్త దుకాణం నేనే పెట్టించి ఓపెన్ చేస్తా, తమ్మి శ్రీనివాస్ నీ కుటుంబ బాధ్యత నాది. హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు బాధితుడు శ్రీనివాస్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందరలోనే వస్తా, దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు, నీకు కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. కేవలం కేటీఆర్ ఫోటో ఉందనే నెపంతో కక్ష కట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న ఛాయ్ దుకాణాన్ని 2 రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈ రోజు క్రేన్తో శ్రీనివాస్ ఛాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో తీసుకెళ్లిపోయారు. అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న, మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న, నా సంసారం అంతా గంగడగడ అయిపోయిందన్న. అన్న 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీ కడుపు మీద కొట్టింది అన్న, నా మీద అభిమానంతో నీ బొమ్మ పెట్టుకుంటే అన్న నువ్వు వాడు నీ కడుపు మీద కొట్టిండు. అన్న అన్న 5 లక్షలైనా 10 లక్షలైనా నీకు ఒక బ్రహ్మాండమైన దుకాణం వెళ్ళి నీకు ప్రాపర్ గా మున్సిపల్ పర్మిషన్ ఉన్న దుకాణం నేను పెట్టిస్తా అన్న. నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఇక ధర్నా గిర్నాలు పని చేయ వాళ్ళు మళ్ళీ చూసుకుందాం. వాళ్ళు అట్లా కాదు గింత సార్ సార్ వాళ్ళు పక్కడగాళ్ళు దుకాణం పెట్టించే బాధ్యత నాది. సరే సార్. బాధపడదు, నీకు మేము ఉన్నాం. ఈ హోటల్ మళ్ళీ ఎప్పటిలేక చాలే చెప్తా. నీ కలెక్టర్ తోటి మున్సిపల్ తోటి నీకు ఏ సంబంధం లేదు. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేనే భరించుకుంటా. నా పేరు మీద మళ్ళీ హోటల్ పెట్టిస్తాను, నాకు చాలా అదే సంతోషం. అన్న పేరు మీద మళ్ళీ హోటల్ చాలు చెప్తాను. కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సచివాలయంలో నూతన పింఛన్లు వివరాలను పరిశీలించి అర్హుల నుండి అర్జీలు స్వీకరించిన ప్రత్యేక అధికారిని లావణ్య. రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం, మణి నాయకులు మునిరత్నం, కనకరాజు, బీరప్ప, తిమ్మప్ప, రాము, బాలు, పంచాయతీ కార్యదర్శి మురళి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మీ సమస్య ఏదైతే ఉందో దృష్టికి తీసుకురండి. అందరికీ న్యాయం జరిగే బాధ్యత మనం తీసుకుంటాం. ఎవరికి అన్యాయం అయితే జరగదు. ఆవేశపడి మీరు అనుమానాలు పడి మీరు ఇబ్బంది తెచ్చుకోకుండా చివరి వరకు ఉండి ఓపికగా మీ యొక్క సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకురండి, ఆఫీసర్ల దృష్టికి. దాన్ని ఏ విధంగా చేయాలో, ఒకవేళ చిన్న ఏమైనా దాంట్లో లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని ఏం చేయాలో మనం మాట్లాడుకొని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి న్యాయం చేస్తాము. దయచేసి ఎవరు కూడా ఆవేశానికి అబద్ధాలు పోకుండా కొంచెం ఓపిక ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా మన పంచాయతీలో బాగా జరిగిందని చెప్పి మన పేరు వచ్చేలాగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీరు అందరూ పేరుతో అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు.
నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించారు. సీఎం స్పీచ్ పాయింట్లు దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలు పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం ఆనందకరమైన విషయం అన్నారు. మహిళా సమాజ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తారని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయ నాయకుడు, ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు శ్రీ మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేర్చండి, కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే నేను. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేది ఏముంది. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5 కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటి అన్ని పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి, మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకి ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి, వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాతగారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామంటూ చంద్రబాబు వివరణ ఇచ్చారు. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చాము. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధరణ నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్ర మంత్రిని కోరామని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద
25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ICAR ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకుని మళ్లీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలో కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తా ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం. రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ ని, అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్ గా తీసుకొని చేయడం. మూడోది, ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకుని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్ తో, అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలేంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి, భూగర్భ జలాలు లేవు, కొత్త బోర్లు వేసి నష్టపోకండి, యాసంగి పంటలు వేయకండి, వేసి నష్టపోకండి, అప్పుల పాలు అవ్వకండి, భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ 23,000 కోట్ల రూపాయలు దేశంలో ఎప్పుడు జరగదు. అంతేకాదు రైతు భరోసా కూడా మొదలైంది. అంతేకాదు ఎన్నడూ లేని విధంగా సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వ్యవసాయ రంగానికి ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా రైతాంగానికి పెట్టుబడి కింద ఉండడానికి, అప్పుల బాధ నుంచి తొలగించడానికి చేసిన ప్రక్రియలు. అందువల్ల ప్రభుత్వం ఇంకా చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ఎండాకాలం పంట దయచేసి మీరు సాహసం చేసి బోర్లు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బులు కాపాడుకోండి, నీటిని కాపాడుకోండి, పంటలు ఎండబెట్టుకోకండి. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న ఒక రైతుగా కూడా ఇది మన జీవితంలో చూస్తే అనేక సందర్భాలలో కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి. దాన్ని రైతే తట్టుకున్నాడు కానీ ఇంకెవరు కూడా వశం కాదు. రైతుకుండే గుణం చాలా గొప్పది. రైతు దేశానికి వెన్నెముక. రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టే దాత. అందువల్ల మీ ప్రాణం చాలా విలువైంది, మీ కష్టం చాలా విలువైంది. పెట్టుబడి పెట్టిన ప్రతి పైసకి మీకు ఇంతో అంతో లాభం రావాలి. కాబట్టి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కమిషన్ పక్షాన మీకు మనవి చేస్తాం. తెలంగాణ ప్రాంత రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాము. మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి. అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా
ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగంతో ఒకటే మనవి, ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడ్డ రోజులు చూస్తే 13.89 మిల్లీమీటర్లు 2022-23లో పడ్డాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా 13.42 మిల్లీమీటర్లు, అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఆ 2022-23, దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. అందువల్ల మా మనవి ఒకటే ఏంటంటే, ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడికి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మంచి పద్ధతి కాదు. కరువు, కాటకాలు, అధిక వర్షాలు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేటివి. ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. నేను దయచేసి రాజకీయ పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, రైతు పక్కన నిలబడండి, రైతుకు ఆత్మస్థైర్యం పెంచండి. చివరిగా మా కమిషన్ పక్షాన రేవంత్ రెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. రేనాటి సూర్యుడిగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాళ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒకడు. ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మహిళల మని కూడా చూడకుండా ఫారెస్ట్ పోలీసులు బూట్ కాళ్లతో తన్నారు. పోలీసుల దాడిలో నేను స్పృహ తప్పి పడిపోతే యాక్టింగ్ చేస్తుందని కాళ్లతో తన్నారు. ఒక్కో పోలీస్ ఒక్కో తాడును తెచ్చి మాలో కొందరిని కట్టేసి తీసుకుపోయారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న భూముల్లో పంట చేయడానికి లంచం అడిగారు. పోలీసులు ఇప్పటికీ మా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ జేసీబీలతో వచ్చి పొలం తవ్వుతూ మాపై దాడి చేశారు. పోలీసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రైతులు. పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినాతే అందులో ఒక మా అక్క హెల్త్ మంచిగా లేదు, ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిద్దంట. నేను ఇట్లా అడ్డం పైన నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద బూట్లతో అనుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్, అంతే. యాక్టింగ్ అన్నారు. ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో మా ఆడవాళ్ళు అంటే వేరు, మగవాళ్ళే సార్. వాళ్ళు మగవాళ్ళే దాన్ని పట్టుకొని పత్తి పెట్టుకున్నాం, కష్టపడతాను. ఎప్పుడు వచ్చి మా మంచాల మీదనే కావాలన్నాడు వాళ్ళు. మాతోటి తినుడు, మాతోటి మీకు ఏం కాదమ్మా అనుడు, మేము మీ తీర కైకిలు వచ్చింది అనుడు.
మేము పత్తి ఉన్నారు సార్ ఉన్నారు. ఇప్పుడు కథ పత్తి అమ్ముకున్నాము, పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాము. రేపటిలోని కథ జేసీపీలు తెచ్చి కొడతామని 4 జేసీపీలు వస్తాను అన్న వల్ల మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తాళ్ళు తెచ్చారు సార్, మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర. పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు కనబడకుండా తీసుకుపోయారు సార్. కర్నూలు 178వ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక ఏ క్యాంపులో ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కర్నూలు నంద్యాల పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, శ్రీమతి బైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన గురుకులాలలో చదువుకొని మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని గత కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముందు పొగిడిన విద్యార్థిని. నేను 5వ తరగతి నుండి గురుకులాల్లో చదువుతున్నాను. గురుకులాలలో చదివి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతానో లేదో అనుకున్నదే దాన్ని. గత ప్రభుత్వంలో కొత్తగా కట్టిన మెడికల్ కాలేజీ వల్ల ఎంబీబీఎస్ చదువుతున్నాను. మా తండా నుండి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. సత్యజ్యోతి, తిరుమలగిరి మండలం, నల్గొండ. నా పేరు సత్యజ్యోతి. నేను నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన విద్యార్థిని. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా గురుకులాలలో చదివి ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడే నా కళ డాక్టర్ అవ్వాలని. గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో తెలియదు, అంటే గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నానంటే నేను డాక్టర్ అవుతాను అనిపిస్తుంది. నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. మా తండాల నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు మా తల్లిదండ్రులు, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజ్లో రావడం వల్ల నాకు ఇంకా చాలామంది విద్యార్థులకి సీట్ లభించడం జరిగింది. నా నుండి మరియు నా అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా జరిగిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి సమిష్టి కృషితో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, జనసేన శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అంటే అసెంబ్లీ స్టార్ట్ అయినా రండి.
కొంచెం ఫ్రీ అవుతాయి. ఇప్పుడు అన్ని సమీక్షలు ఉన్నాయి. ఇప్పుడు 28 తర్వాత ప్లాన్ చేసుకుంటాం. 1 మంత్ అక్కడే ఉంటాం కాబట్టి ఇలాంటి అందరూ పడతారు. తీసేయండి, మీ అందరికి ఇస్తా కదిలితే తీసేయండి. తీసుకున్న వాళ్ళు వెళ్ళాలి. తీసే మళ్ళీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.